ఆత్మ ఖడ్గంతో మీరు పోరాడండి. కాబట్టి ఏంటి ఆత్మ ఖడ్గం అంటే? పరిశుద్ధాత్ముడు మనందరికీ ఒక ఆయుధాన్ని ఇచ్చాడు. ఆ ఆయుధమే అన్య భాషలు, స్పీకింగ్ ఇన్ టంగ్స్, ఆత్మలో మాట్లాడడం, అన్య భాషల్లో మాట్లాడడం. అన్య భాషలు మాట్లాడుతున్నప్పుడు మన నోటి నుండి రేమా వాక్కులు వస్తాయి. ఏ వాక్ అంట? రేమా వాక్. రేమా వాక్ అంటే అద్భుతాలు చేసే మాటలు వస్తాయి. నువ్వు ఆత్మలో మాట్లాడుతున్నప్పుడు అద్భుతాలు జరిగే మాటలు మాట్లాడతావు, అద్భుతాలు జరిగే మాటలు. కాబట్టి దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. రేమా వాక్కులు నీ నోట వస్తాయి. నీకు వ్యతిరేకంగా ఉన్న దురాత్మ శక్తుల మీద నీవు బలమైన ప్రార్థన చేయగలుగుతావు. మన చుట్టూ మనకు వ్యతిరేకమైన శక్తులు చాలా ఉన్నాయి. మనల్ని, మన కుటుంబాన్ని, మన పరిస్థితుల్ని, మన ఆర్థిక విషయాల్ని, మన ఆరోగ్య విషయాల్ని, మన కుటుంబంలో ఉన్న శాంతి సమాధానాల్ని, నెమ్మదిని దొంగిలించే అనేక మంది దురాత్మ శక్తులు ఈరోజు మన చుట్టూ ఉన్నారు. వారందరినీ మనం ఎదిరించాలంటే, ఈరోజు నీ బిడ్డలు మంచి వాళ్ళే, కానీ వారు చెడిపోతున్నారంటే కారణం వారిని పాడు చేస్తున్న దురాత్మలు. వారిని పాడు చేస్తున్న దురాత్మ. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు విడిపించబడాలంటే, నీ భర్త విడిపించబడాలంటే, నీ పిల్లలు విడిపించబడాలంటే, నీ భార్య విడిపించబడాలంటే, నీ రక్త సంబంధులు విడిపించబడాలంటే నువ్వు ఆత్మ ఆయుధాన్ని ఉపయోగించుకోవాలి. ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన, ఆత్మతో ప్రార్థన. అందరూ చెప్పండి, ఆత్మతో ప్రార్థన.